దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. ఎలాగో ఉన్నారండి? మీ క్షేమమును గూర్చి, మీ ఆరోగ్యమును గూర్చి ప్రతినిత్యము కూడా ప్రార్థన చేయుచున్నాము. దేవుని వాక్యము ధ్యానిందాము. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమునందు దావీదునకు దీపముగా అతని వండనిచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. నాటి కాలములో ఇశ్రాయేలు పరిపాలన చేసిన, ఇశ్రాయేలులను పరిపాలించిన దావీదును గూర్చి దేవుడు మాట్లాడుచు ఉన్నారు. తన జీవితంలో ఊరియా విషయములో తప్పు చేశాడు దావీదు. తరువాత ఎన్నడూ ఆయన తప్పు చేయలేదు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. 51వ కీర్తనలో విరిగి నలిగిన హృదయముతో ఆయన్ను బ్రతిమాలుకున్నాడు. దేవా, నా తప్పిదము నా ఎదుట ఉన్నది, కనికరించి నా పాపమును మీ రక్తముతో కడగండని ప్రార్థించాడు. తనలో యథార్థతను దేవుడు చూశాడు. పశ్చాత్తాప హృదయాన్ని చూశాడు. తన పాపమునైనా క్షమించాడు. ఊరియా విషయములో తప్ప ఆయన ఏ తప్పిదము చేయలేదు తన జీవిత దినములన్నిటను. ఇక్కడ ప్రత్యేకంగా మాట్లాడుతున్న మాట యథార్థత. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవుని బిడ్డలారా, మానవ జీవితములో దేవుడు కోరుకున్నది, ఆయన ఇష్టపడేది యథార్థత. ఆ యథార్థతను చూశాడు గనుక గొర్రెల దొడ్డులో నుండి సింహాసనం యొద్దకు దేవుడు నడిపించారు. మన జీవితాలు ఉదయ కాల సమయంలో వాక్యం వింటున్న మనందరము కూడా యథార్థంగా బ్రతుకుతున్నామా? ప్రారంభ దినాలలో భక్తి జీవితములు ఎంత యథార్థత, ఎంత భయము, ఎంత త్యాగము, ఎంత సమర్పణ కలిగి ప్రార్థించాము. ఎన్నో కార్యాలు చూసాము. ఈ రోజునటువంటి కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగటం లేదు? మనము దేవుని సన్నిధిలో ఎలాగూ భక్తి చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉన్నది. ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో యథార్థముగా మనము బ్రతుకుతున్నామా? మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో యథార్థత కలిగి ఉంటే మన నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తానని యోబు గ్రంథం 8:5లో చెప్పి ఉన్నారు. మనము యథార్థంగా బ్రతికితే మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని బట్టి మన పిల్లలను ఆశీర్వదిస్తాడు ఆయన. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనములో యథార్థవంతుని పిల్లలు తన తదనంతరము ధన్యులుగా మారతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము యథార్థంగా ఉంటే మన బిడ్డలకు, మన కుటుంబానికి, మన నివాసానికి దేవుడు ఎంత కాపుదల, భద్రత, వృద్ధి, అభివృద్ధిని ఇస్తున్నాడో ఈ వాక్యము ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. గనుక నిజ జీవితంలో ఎన్నడూ కూడా యథార్థత కోల్పోవద్దు. ఈ లోకం ఆకర్షించేది, ఈ లోకము సాతానుమయముగా ఉన్నది గనుక జాగ్రత్తగా బ్రతకాలి. సత్యాన్ని అన్నడు విడిచిపెట్టవద్దు. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, నిందలు అవమానాలు కలిగితే యథార్థతతో నీవు నిలబడితే దేవుని విడిచిపెట్టేవాడు కాడండి. గనుక యథార్థత కలిగిన జీవితం ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధముగా మనం ఉందుముగాక, ఆ విధముగా తీర్మానము చేసుకుందుముగాక. అట్టి కృపా తీర్మానం
పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవ, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. ఈ దినము యథార్థతను గురించి ప్రత్యేకంగా మాతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అవును ప్రభు, కొన్ని విషయాలు మేము పడిపోతూ జారిపోతున్నాం. మమ్మల్ని క్షమించండి. నమ్మకంగా యథార్థంగా బ్రతుకు జీవితము మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేసి నడిపించమని, ఎవరే కష్టములు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి స్తుతించి వేడొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.